వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆంధ్ర కానీ రాయలసీమ కానీ ఎక్కడా లేవన్నారు. దాని ముందు అసలు నిలబడమన్నారు. తెలంగాణతో కూడా తెలంగాణ రూరల్ ప్రాంతాలని హైదరాబాద్ని కలిపి చూస్తే కూడా తెలంగాణ ప్రాంతమే పైన ఉంది అన్నారు. అర్థమైందా మీకు? కరెక్ట్. హైదరాబాద్తో మిగతా తెలంగాణ ప్రాంతాలను కలిపి చూసినా కూడా రాయలసీమ వెనకబడింది, ఆంధ్రాలో చాలా ప్రాంతాలు వెనకబడి అన్నారు. ఇది వాస్తవం. అట్లాగనే రాయలసీమ ఒకప్పుడు వెనకబడింది నిజమే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? లేటెస్ట్ పరిస్థితి ఏంటో తెలుసా? ఇవాళ రాయలసీమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని కంట్రిబ్యూషన్ ఎవరిది అనేది వేరే డిస్కషను. ఎవరు చేశారు, ఎవరి వల్ల అయిందని అది పక్కన పెడదాం. ఇవాళ నా దగ్గర ఉన్న ఇవి అఫీషియల్ మొన్నే వచ్చినాయి ఇవి. దీని ప్రకారం జీడిపి చూస్తే మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి. విశాఖపట్నం నంబర్ 1, 1,60,000 కోట్లు దాని యొక్క జీడిపి. అంటే ఒక ఏడాదిలో అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు సేవల విలువ అన్నమాట. అది అంత ఎకానమీని వాళ్ళు తయారు చేస్తారు. నంబర్ 1 విశాఖపట్నం, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే రాయలసీమ జిల్లాలు కోనసీమ కంటే పైన ఉన్నాయి. కోనసీమ జిల్లా మీరేమనుకుంటారు? కోనసీమ అంటే పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కదా. కోనసీమ ఎక్కడో ఉంది వెనక, దరిదాపుల్లో లేదు. తర్వాత ఇంకా పోలవరం జిల్లా, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మార్కాపురం జిల్లా, అన్నమయ్య తీసేయండి, అది రాయలసీమలో ఉంది. కోనసీమ ఇవాళ 23వ స్థానంలో ఉందండి జిల్లాగా రాష్ట్రంలో. జీడిపి పొలాలు తప్ప ఇంకేమి లేవని అర్థం. పొలాలు తప్ప, వ్యవసాయం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇవాళ ఆశ్చర్యపోతారు మీరు. పురుషోత్తమ రెడ్డి గారు తిరుపతి ఇంకా డెవలప్ కాలేదని బాధపడుతున్నారు. 4వ స్థానంలో ఉంది రాష్ట్రంలో. ఓకే. 98,526 కోట్ల రూపాయల జీడిపి ఉత్పత్తి అవుతోంది అక్కడ. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కడప జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కంటే పైన ఉంది, తూర్పు గోదావరి జిల్లా కంటే పైన ఉంది. పారిశ్రామిక రంగంగా మీరు చెప్పేది? కాదండి, కాదు, పారిశ్రామిక రంగం అని కాదు. మొత్తంగా జీడిపి అంటే ఏంటంటే అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి కదా, యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్. అది ఏదన్నా కావచ్చు, కిళ్ళీ కొట్టు కూడా కావచ్చు, ఏదన్నా కానివ్వండి. అక్కడ మీరు చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది. కడప అసలు దానికన్నా ముందుందంటేనే అందుకు అడుగుతున్నాను. అవును, ఎలా ఉంది? చాలా మంది ఎందుకుందంటే కడపలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కోనసీమలో ఉన్న ఇండస్ట్రీ ఏంటో చెప్పండి. అంటే ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాల కల్పన ఏమైనా ఉందా? లేదు. అనకాపల్లి తెలుసు కదా, అనకాపల్లి యాక్చువల్గా ఇప్పుడు డెవలప్ అవుతుందండి, ఇప్పుడు వస్తున్నాయి. కానీ అనకాపల్లి అంటే పక్కనే ఉంటుంది విశాఖపట్నానికి, మనకి రంగారెడ్డి లాగా హైదరాబాద్కి. అది దానిపైన సత్యసాయి జిల్లా ఉంది, పుట్టపర్తి సత్యసాయి జిల్లా. అనకాపల్లి జిల్లానేమో 60,000 కోట్లు ఉంటే సత్యసాయి జిల్లా 63,000 కోట్ల రూపాయలు. కియాతో పాటు ఇంకా ఉండుంటాయి, తెలియదు మనకి. చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో, చాలా ఎలక్ట్రానిక్స్ ఏవో వచ్చినాయి. అదేవిధంగా బాపట్ల కంటే, ప్రకాశం కంటే, శ్రీకాకుళం కంటే నంద్యాల పైన ఉంది. మీరు ఇంత చెప్తున్నా రాయలసీమ నుంచి నేను చెప్పేది ఏదైనా అబద్ధమైతే మీరు పురుషోత్తమ రెడ్డి గారిని అడగండి. నేను లెక్క తీసుకొని వచ్చాను, నేనేమి నోటి మాటగా చెప్పట్లా. రాయలసీమ సొత్తుని తీసుకెళ్లి అమరావతి ఖర్చు పెడుతున్నారని బాధ. నేను అందుకనే దాని మీద కామెంట్ చేశాను. అయితే అది పురుషోత్తమ రెడ్డి గారు అన్న మాట. నేను ఆ విషయంలో క్లారిటీగా ఉంటా. అది ఆయన అన్నది వేరు. ఆ మాట అన్నది ఎవరు అంటే వైసీపీకి చెందిన నాయకులు. వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని నంద్యాలలో హెడ్లైన్తో సహా ఉంది వార్త నా దగ్గర. వాళ్ళు అన్నారు, నేనేదో చెప్పేది కాదు ఇది. ఎందుకంటే సాక్షి పత్రికలో వాళ్ళు భారీ ఎత్తున వేశారు. ఏమని వేశారు? హెడ్లైన్ కూడా చదివిపిస్తాను మీకు. ఏమన్నారు? ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ పత్రికలో వాళ్ళు వేసుకోవాలి కదా. సీమ ఆదాయం అమరావతిలో. ఓకే, అంతే కదా, ఇంకంతకంటే స్పష్టత ఏం అవసరం లేదుగా. సీమ ఆదాయాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారంటే అంతకంటే అన్యాయం ఉందా? అబద్ధం అని మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు చెప్పండి అసలుకి. అంటే సీమ ఆదాయం తీసుకెళ్ళి అమరావతిలో కడుతున్నారు. మీరు వివరించండి అంటున్నా నేను. కాదు, కట్టట్లేదు కదా, అది అందరికీ తెలుసు.
ఇది ఎట్లా ఉందంటే సూర్యుడు తెలియని వారి కోసం మీరు చెప్పండి. మీరు వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటున్నారు. కానీ ఇది- వారు చెప్పింది కొంతమంది సీమ ప్రజలు వాస్తవం అనుకుంటారు. ఇది వాస్తవం కాదు, ఇది నిజమని మీరేం చెప్తారు చెప్పండి. కాదండి, ఆ, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే ప్రూవ్ చేయండి మీరు అంటే పొద్దున్నే ప్రూవ్ చేయగలం. అట్లానే దీనికి ఏ లెక్క ప్రకారం సీమ ఆదాయాన్ని తీసుకెళ్లి అమరావతిని కడుతున్నారు, అది అబద్ధం. కట్టినా కూడా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల ఆదాయాన్ని తీసుకెళ్ళి కడతారు, కట్టినా కూడా ఒకవేళ. బట్ ఫ్యాక్ట్ ఏమిటి, అసలు అమరావతికి బడ్జెట్ నుంచి కేటాయింపులు లేవు. ఉమ్, అమరావతికి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. దాన్ని చాలామంది విమర్శిస్తారు, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, బయట విశ్లేషకులు కూడా విమర్శిస్తారు. ఏంటి అప్పులని తీసుకొచ్చి మీరు కడుతున్నారు, ఈ అప్పులు ఎవరు తీర్చాలి రేపు అనే పాయింట్ ఒకటి ఉంది, అది వేరే పాయింట్. కానీ అప్పులు తీసుకొచ్చారంటే అర్థం ఏంటి, బడ్జెట్ను చూపించే అప్పులు కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా మీకు, అంటే ఇప్పుడు అప్పులు ఎట్లా ఉంటాయంటే మీరు మన జీడిపిని చూపించి మాకు ఇంత ఆదాయం వస్తుంది అప్పులు ఇవ్వండి అని అడుగుతారు. అట్లా తీసుకొస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, వారం వారం తీసుకొస్తున్నారని చెప్పి రోజు రాస్తున్నారు సాక్షులు, వారం వారం కూటమి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది అని. కరెక్టే అది. అయితే అది వేరు, ఇదేంటి, ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలతోటి తీసుకుంటున్నారు ఈ వాళ్ళ అప్పులను. పూచికత్తులతో. ప్లస్ వీళ్ళు కొన్ని అమరావతిలో మేము ఆ ల్యాండ్ ఏదో అమ్మి మీకు కడతామని చెప్పి గ్యారంటీలు ఇచ్చి చేస్తున్నారు. సో క్లియర్గా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని అమరావతిని కట్టడం వల్ల నంబర్ 1, రాయలసీమ నుంచి వచ్చే ఆదాయంతో అసలే కట్టడం వల్ల అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, ఓకే, అది అబద్ధం. తర్వాత అమరావతికి సంబంధించి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ ఏంటి, మావిగన్ను ఎందుకు సమర్థిస్తున్నామంటే అది హైవే విజయవాడ గుంటూరు మధ్యలో మధ్యలో కార్యాలయాలు ఉండాలనేది. ఆ, ఆ, కాదు, విజయవాడ గుంటూరు మధ్య ఎట్లయింది, మచిలీపట్నం దాకా వెళ్ళాలి కదా. అంతే అదే. మా ఆడ స్టార్ట్ అవుతుంది, వీడు స్టార్ట్ ఇక్కడ అవుతుంది. పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ అది ప్రతిపక్ష పార్టీ, ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఏదైనా మాట్లాడితే క్రెడిబుల్గా ఉండాలి. అమరావతికి సంబంధించి వ్యక్తిగతంగా కాదు ఆబ్జెక్టివ్గా కూడా మొదటి నుంచి వైసీపీ వైఖరి తలా తోక లేకుండా ఉంది. ఇప్పుడు ఒకటి ఉందండి, నేను చెప్పాను ఇంతకుముందే, సాక్షిలో వారం వారం వేస్తారు, అప్పులు తీసుకొస్తున్నారు చూడండి ఇంకా పెరుగుతున్నాయి. అందులో వాస్తవం ఉంది అందులో. కాబట్టి మీరు సాక్షి చెప్పేది కథనాలను మీరు సమర్థిస్తున్నారు, పర్వాలేదు. కాదు, జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలు వాళ్ళు వేస్తారు, కరెక్టే అది. అది ఫ్యాక్ట్ని కాదనలేం కదా, వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చాడో అన్ని అప్పులు తీసుకొస్తున్నారు వీళ్ళు, అప్పుడు విమర్శించి. దాన్ని ఎవరు కాదంటానికి లేదు, అది ఫ్యాక్ట్ అది. కానీ ఫ్యాక్ట్ కానివి ఇప్పుడు అమరావతిని మీరు ఒప్పుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూలన పడేయడం ద్వారా రాష్ట్రానికి చాలా నష్టం కలిగించారు, అది నా పాయింట్. నాటం లేదు అమరావతిలో ఆ పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఎవరో పెట్టారు ఇది అందుకని తీసేస్తాను కాదు. రాజధాని నిర్మాణంతోనే నష్టపోతామని కదా పోయింది. ఇంత కాదండి, పెద్ద లక్షలు వెచ్చించి రాజధాని నిర్మించబడకుండా ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందని కదా ఆయన వెళ్ళింది. అప్పుల కుప్ప నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి జగన్ ఆ ప్రతిపాదన చేశాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతిలో అప్పుల కుప్ప చేయడానికి? ఆయన అప్పుల కుప్ప చేశారు, కానీ అమరావతి కోసం కాదు. ధర్మాన ప్రసాదరావు గారు ఎక్కువగా ధర్మాన ప్రసాదరావు గారు ఆ రోజున ఏముంది, ఈ మధ్య వరకు కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, రికార్డెడ్గా ఉంది, నా బుక్లో కూడా ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చాను యాజిటీస్గా. అయ్యయ్యో మీరు అమరావతిలో తీసుకెళ్ళి కడతంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పోస్తే ఉత్తరాంధ్రలో మా పిల్లలేం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా బడులేం కావాలి, మా ఆసుపత్రులు ఏం కావాలి అని విలపించాడు ఆయన. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు కదా అమరావతిలో. ఆ డబ్బులతోటి మీరు ఉత్తరాంధ్రలో ఎన్ని బడులు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎన్ని ఆసుపత్రులు కట్టారు, అంతే కదా. మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్నీ ఇక్కడ పోస్తున్నారు, ఆ పాత ప్రభుత్వం అట్లా చేయొద్దని కదా ఆయన అంది. మరి ఏం చేశారు మీరు? ఏమి చేయలేదుగా, అదనంగా ఏమైనా చేశారా? ఇదిగోండి అమరావతిలో మనం పైసా ఖర్చు పెట్టట్లా, ఇక బ్రహ్మాండం అందరూ కువైట్లో లాగానో సౌదీలో లాగానో అందరూ ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తాం నేను లేదా అని చెప్పలేదుగా. అప్పుడు కూడా టెంపరరీ బిల్డింగ్సే కదా, సెక్రటేరియట్, హైకోర్టు అవన్నీ కూడా ఇక్కడ టెంపరీ అనే దానికి ఆయనే చెప్పారు, నేను చెప్పక్కర్లా. ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ దాని ఇంగ్లీష్లో దాని పేరు. ఓకే, ఇంటరిమ్ అంటే అర్థం ఏంటంటే
మధ్యంతర అని. మధ్యంతర. దాన్ని తెలుగులో అందరూ తాత్కాలిక అని రాశారు. ఆ. కాబట్టి కొంతమంది తాత్కాలికం ఏంటి, తాత్కాలికం అయితే 10 ఏళ్ల నుంచి ఉంటాయి అవి. కరెక్ట్. అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ ఉందండి, అప్పుడు అందులో రాశారు, వాళ్ళకి చెప్పడం చేత కాదు, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. అది ఎవరు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు, అప్పుడు కట్టిన వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు కట్టారు మీరు, అది ఇంటెరం అరేంజ్మెంట్ అన్నారు, అంటే మధ్యంతర ఏర్పాటు. హైకోర్టు అక్కడ పెట్టారు, హైకోర్టు కోసం బ్రహ్మాండంగా కడతాం తర్వాత అని చెప్పారు. అయితే ఇదేమవుతుంది, ఈ బిల్డింగు అది కూడా ముందే డిసైడ్ చేశారు అన్ని బిల్డింగులు. ఈ బిల్డింగు సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ కింద మారుతుంది అమరావతికి. అప్పుడు అట్లనే సెక్రటేరియట్ కూడా అంతే, అన్నిటికీ ఈ తర్వాత దేనికోసం ఉపయోగిస్తారు అనేది క్లియర్గా చెప్పారు అందులోనే. కానీ దాన్ని జనంలోకి అట్లా తీసుకెళ్లారు, తాత్కాలికం అని. ఒకటి. రెండవది, ఇక్కడ ఆల్రెడీ అమరావతి నుంచి గవర్నమెంట్ నడుస్తుంటే మళ్ళీ విశాఖపట్నానికి వెళ్ళడం ఎందుకు? మీరు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఏంటి నేను అడిగేది. మీరేమంటున్నారు, విశాఖపట్నంలో అయితే తక్కువ అవుతుందని కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. ఏమండి, బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? అప్పుడు వెళ్ళారు కూడా, వెళ్ళి వెతికారు ఆ చివరి నుంచి చివరి దాకా, ఎక్కడ దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికే దొరకలా. దొరకే కదా ఆ రెస్టారెంట్ ప్యాలెస్లో ఏదో కడితే పాపం ఆయన మెడకు చుట్టుకుంది అది. దాని మీద రకరకాల ప్రచారాలు గొడవలు చేశారు. ఎందుకు కట్టారు అది? ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీస్ కింద. యాక్చువల్గా తప్పు లేదు, క్యాంప్ ఆఫీస్ కింద ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, అది పెద్ద ఇదేం కాదు. సరే, పొలిటికల్గా చాలా గొడవలు అయినాయి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టారు, తక్కువ ఖర్చు పెట్టారు, అది ఇదని అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశాఖపట్నంలో మళ్ళీ మీరు కట్టుకోవాలి కొన్ని. సెక్రటేరియట్ ఎక్కడ పెడతారండి? విశాఖపట్నంలో ఎక్కడుందండి బిల్డింగ్? లేదు. చూశారు ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ కూడా, సరిపోదు ఎక్కడ, మళ్ళీ కట్టాలి. అసలు మీకు కట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నా నేను. మీరు ఐకానిక్ బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద భారీ ఎత్తున ప్లాన్లు వేస్తున్నాడు, బోర్డంత ఖర్చు అవుతుందని కదా విమర్శ. ఓకే, మీకు వద్దనుకున్నారు, ఆల్రెడీ నడుస్తోందిగా సెక్రటేరియట్ అక్కడ. ఈ చాలు మాకు అనొచ్చుగా, ఈ హైకోర్టు చాలు, ఈ సెక్రటేరియట్ చాలు, ఈ అసెంబ్లీ చాలు, మనకెంతకంటే పెద్ద సీన్ ఏమి లేదు మన రాష్ట్రానికి, ఇది చాలు అని వదిలేసుగా అంతటితో ఇది రాజధాని, మా వరకు ఇది చాలు, 4 రోడ్లు వేస్తాము, ఇది ఎకనామిక్ ఇంజిన్గా ఉండాలని మేమేమీ అనుకోవడం లేదు, మా ఐడియాస్ వేరు అని చెప్పొచ్చు, తప్పేం లేదు. మీరు ఆ మాట చెప్పలేదే. విశాఖపట్నంలోనే కాసేపు అంటారు, ఇంకెక్కడో కడతామని కాసేపు అంటారు, ఎక్కడా బిల్డింగ్లు లేవు. కర్నూలులో కూడా 2-3 పెట్టారు, ఇప్పటికే ఉన్నాయి, 3-4 ఉన్నట్టున్నాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్లాంటివి లీగల్ ఇది సంబంధించినవి.